వెల్కమ్ టు మీట్ యూనిస్. నేను మీ ప్రసాద్. Motivate, educate, entertain. ప్రస్తుతం మనం కల్లకుర్తి బ్రహ్మరాంబిక బీఈడి కాలేజీలో పార్లమెంట్ ఎలక్షన్ పోలింగ్ సిబ్బందికి ఏదైతే శిక్షణ తరగతులు ఇక్కడ నిర్వహిస్తున్నారో వాళ్ళకి ఎలాంటి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారో ఇక్కడ ఆఫీసర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు పోలింగ్ ఏజెంట్లకి శిక్షణ ఇస్తున్నారు కదా, అంటే ఎట్లా ఇస్తున్నారు? వాళ్ళ గ్రౌండ్ లెవెల్ ఎట్లా బలం డెవలప్ చేస్తారు? నా పేరు విజయభాస్కర్ రెడ్డి. నేను పోలింగ్ సిబ్బంది మాస్టర్ ట్రైనర్గా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. నగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో భాగంగా కల్లకుర్తి నియోజకవర్గంలో 271 పోలింగ్ స్టేషన్కు అవసరమైనటువంటి 1084 మంది సిబ్బంది పిఓస్, ఓపీఓస్ అందరు కలిపి వీరికి 2 సార్లు శిక్షణ కార్యక్రమం అనేది ఇవ్వడం జరిగింది. ఈ పోలింగ్ సిబ్బంది అంతా కూడా వాళ్ళు పనిచేస్తున్న నియోజకవర్గంలో ఒకసారి ట్రైనింగ్, ఇక్కడికి అలాట్ అయినటువంటి నగర్ కర్నూలు పార్లమెంట్ సిబ్బందిలో అటువంటి పిఓలు, ఏపీఓలకు 2 సార్లు, అదేవిధంగా ఓపీఓలకు కూడా 2 సార్లు శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఫుల్ డే మార్నింగ్ థియరీ, ఆఫ్టర్నూన్ ఈవీఎంలతో ప్రాక్టికల్స్ చెప్తూ చాలా వివరంగా వారికి అందరికి కూడా పోలింగ్ సిబ్బందికి అందరికి కూడా శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. వీరంతా కూడా కల్లకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి 271 పోలింగ్ స్టేషన్లో వీళ్ళు రేపు మే 12 తారీఖు నాడు ఉదయం 7 గంటలకు వెళ్ళి 13 తారీఖు నాడు సాయంకాలం వరకు ఈ యొక్క పోలింగ్ను విజయవంతం చేయడానికి తగినటువంటి సూచనలు, సలహాలు సిబ్బందికి శిక్షణలో భాగంగా ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, తర్వాత ఏఆర్ఓ గారి శ్రద్ధతో వారికి ఆన్లైన్ ఎగ్జామ్ కూడా పెట్టి, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చివరిలో ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం, ఎవరైనా ఆబ్సెంట్ అయిన వాళ్ళకి మళ్ళీ కాల్ బ్యాక్ చేసి ట్రైనింగ్ ఇవ్వడం, చాలా విజయవంతంగా ఈ యొక్క పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం అనేది కల్లకుర్తిలోని బ్రహ్మరాంబిక బీఈడి కాలేజీలో ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలి? వాళ్ళకి ముందుగానే మీరు వాళ్ళని ఈ అర్హతలు ఉన్న వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అలాంటిది ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? అంటే మెయిన్గా ప్రభుత్వ ఉద్యోగులకే దీంట్లో చాలా మటుకు పిఓ, ఏపీఓలు 90% గవర్నమెంట్ ఉద్యోగస్తులు, టీచర్లు ముఖ్యంగా ప్రధానంగా, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్లు, రెవెన్యూ, ఆల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది వాళ్ళేమో 24 అవర్స్ వాళ్ళు దాదాపుగా 2-3 నెలల నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీంట్లో ఏపీఓ, పిఓలుగా, ఓపీఓలుగా పనిచేయడం జరిగింది. వీరికి 2 విడతలుగా శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. సార్ వీళ్ళకు అంటే మీరు ఈ శిక్షణ తరగతుల్లో వీళ్ళకు ఈవీఎంలు కానీ, వీళ్ళు ఓటర్స్ని వాళ్ళ బయోడేటా కానీ, ఇంకా వీళ్ళకి ఎలాంటివి మీరు అప్పచెప్తారు? సార్ పిఓ, ఏపీఓలకు చాలా క్లియర్గా మార్క్డ్ కాపీలు, ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మార్క్డ్ కాపీని ఏ విధంగా మార్క్ చేయాలి, తర్వాత ఓటర్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, తర్వాత బ్యాలెట్ ఎలా ఇష్యూ చేయాలి, చాలా పిఓ గారి విధులు, తర్వాత ఏపీఓ గారి విధులు, ఓపీఓ 2, 3లు ఏ విధంగా ఒక కంపార్ట్మెంట్, ఒక పోలింగ్ స్టేషన్లో వాళ్ళు చేయాల్సిన విధులను చాలా వివరంగా తెలియజేస్తూ వారికి ట్రైనింగ్ చివరిలో టెస్టులు పెడుతూ సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగించి, ముఖ్యంగా ఈవీఎంలు స్వయంగా వాళ్లే కనెక్షన్. సో ఈ ఈవీఎంలో ఇప్పుడు నగర్ కర్నూలు పార్లమెంట్లో 19 మంది క్యాండిడేట్లు పోటీ చేస్తున్నారు. ఇన్క్లూడింగ్ ఒక నోటాతో కలిపితే 2 బ్యాలెట్ యూనిట్లు కూడా వాడబడుతున్నాయి. ఆ 2 బ్యాలెట్ యూనిట్లతో పాటు వివిప్యాట్ అండ్ ఈవీఎంను ఏ విధంగా కనెక్షన్ ఇచ్చి ఎక్కడ కూడా ఎలాంటి ఎర్రర్స్ రాకుండా విజయవంతం చేయడం కొరకు వాళ్ళకు ప్రాక్టికల్స్ కూడా చేయించడం అనేది జరిగింది. మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరికి చాలా సంపూర్ణమైన అవగాహనను మా మాస్టర్ ట్రైనర్లంతా కూడా 12 మందిని ఈ కల్లకుర్తి కాన్స్టిట్యున్సీకి అలర్ట్ అయి ఉన్నాం. మీ అందరం కూడా విజయవంతంగా వారికి ఫీజు శిక్షణ ఇవ్వడం జరిగింది. మీరు ఈ శిక్షణలో అక్కడ ఉన్న పోలింగ్ అధికారులకు ఏమైనా డౌట్ ఉంటే ఆ డౌట్ల మీద మీరు ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం చేశారా? ఎక్కడ అంటారు? ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఈ ట్రైనింగ్ సెంటర్ చేసాం. వాళ్ళ డౌట్స్ అన్ని కూడా వాళ్ళు అడిగిన ప్రతి డౌట్ కూడా మేము సమాధానం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎలాంటి డౌట్ లేకుండా మొన్ననే 3-4 మంత్స్ బ్యాకే అసెంబ్లీలో వాళ్ళు ఆల్రెడీ పోలింగ్ చేసినటువంటి అవగాహన ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి డౌట్ లేకుండా అన్ని రకాల ఓపీఓలు, అక్కడ వసతులు, కంపార్ట్మెంట్కి సంబంధించి కానీ చాలా స్పెషల్ కేసెస్ ఉన్నాయి. 49M, 49O, చాలా 7-8 స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకోవాలనేది వాళ్ళకు చాలా చక్కటి అవగాహనను ట్రైనింగ్లో మేము ఇవ్వడం జరిగింది. సార్ పోలింగ్ సెంటర్కి వెళ్ళే ముందే వీళ్ళకి ఈవీఎం ప్యాడ్లు వీళ్ళకి అప్పచెప్తారా, లేకపోతే స్పెషల్ ఫోర్స్తో మీరు వెళ్ళి అక్కడ పోలింగ్ బూత్ దగ్గర ఈవీఎం ప్యాడ్లు వాళ్ళకి అప్పచెప్తారా? ఈ 4 సిబ్బంది, ప్రతి పిఎస్కి అలాట్ చేయబడిన ఈ 4 సిబ్బంది మే 12 రోజే, పోలింగ్ డేట్ కన్నా ముందు రోజే ఉదయం 7 గంటలకే మనం ఇక్కడ కల్లకుర్తిలో అయితే సిబిఎం కాలేజ్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఒక ఈవీఎం, వివిప్యాట్, బ్యాలెట్ 4 సూట్ కేసులు, తర్వాత మొత్తం ఫామ్స్, మెటీరియల్ అంతా కూడా
ఆ నలుగురు సిబ్బందికి అప్పచెప్పడం జరుగుతుంది. రిసిప్ట్ కూడా తీసుకొని వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ పోలింగ్ సెంటర్ అంటే వాళ్ళకి అకామిడేషన్ అక్కడే ఉంటుందా, ఇంకా వేరే దగ్గర ఎక్కడ ఉంటుందా? ఎవరికైతే ఏ పోలింగ్ స్టేషన్ అలాట్ కలకుర్తి తాలూకాలో 271 పోలింగ్ స్టేషన్లు ఏదైతే ఉన్నాయో ఆ నెంబర్కు ఆ రూట్ బస్సులో విత్ సెక్యూరిటీగా ఈ ఈవీఎంలు ఇవన్నీ మెటీరియల్ తీసుకొని వాళ్ళు ఆ పిఎస్కి చేరే విధంగా అరేంజ్మెంట్ చేయబడ్డాయి. ఈ శిక్షణ తరగతులు ఎన్ని గంటలు జరుగుతుంది సుమారుగా, ఎప్పటి వరకు జరుగుతుంది? ఇప్పుడు శిక్షణ తరగతులు గత పోయిన నెల నుంచి జరుగుతూనే ఉన్నాయి. పిఓలకు 2 సార్లు, ఏపీఓలకు ఓపీఓలకు 2 టైమ్స్ ప్రతి పోలింగ్ సిబ్బంది 2 సార్లు ఈ శిక్షణను పొంది ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా పోలింగ్ స్టేషన్లో వెళ్ళి పోలింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు పోలింగ్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మీరు ఏం చెప్పగలుగుతారు? ఈ ఎలక్షన్ గుర్తుపెట్టుకొని భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి వజ్రాదమైనటువంటి ఓటును నిజంగా ఎంతో ప్రతిష్టంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్ని వసతులు సమకూర్చి అహోరాత్రులు శ్రమించి ఓటర్కు ఓటేసే అవకాశాన్ని ఇస్తున్నప్పుడు చిన్న చిన్న కారణాల చోట వాళ్ళు ఓటు వేయకపోవడం, పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడం చాలా బాధాకరం. 100కి 100%, అట్లీస్ట్ 80-90% దాకా ప్రతి పోలింగ్ కావాలని కోరుకున్నా ఓటర్లందరూ కూడా అదే రకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా యువకులకు మీరు ఇచ్చే సందేశం, మెసేజ్ ఏంటి? యువకులంతా కూడా చాలా మంది వాళ్ళకి ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు చాలా మటుకు గేమ్స్, ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ దాంట్లో మోజులో పడి రకరకాల వీకెండ్ హాలిడేస్ వస్తే ఎక్కడో ట్రిప్ వెళ్ళడం అట్లాంటివన్నీ మానేసి మే 13 నాడు భారతదేశంలో ఉండే ప్రపంచ దేశాలు కూడా అన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్న దాంట్లో ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది చేస్తున్నారు. కాబట్టి యువకులకు ముఖ్యంగా విజ్ఞప్తి, అందరూ కూడా తప్పకుండా ఉదయం 7 నుంచి ఎలక్షన్ కమిషన్ 1 గంట ఎక్కువ సమయం కూడా ఇచ్చింది. కాబట్టి ఈ సమయం 11 గంటల సమయంలో మీరు ఎప్పుడు వీలే అప్పుడు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాం. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల కన్నా శాతం అదే ఓటు నమోదైన శాతం కన్నా ఈసారి ఎక్కువ అవకాశం ఉందంటున్నారు. ఉండాలని మేము కోరుకుంటున్నాం. చాలా మటుకు ఎలక్షన్ కమిషన్ గ్రామాల్లో ఓటింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా బ్రహ్మాండంగా తీసుకుంటుంది. విలేజ్ లెవెల్లో కూడా ముఖ్యంగా అబవ్ 8 years వాళ్ళకు కూడా హోమ్ ఓటింగ్ అని ఇంటి దగ్గరికే వెళ్ళి ఓటు వేయించేటువంటి సిస్టమ్ కూడా గత అసెంబ్లీ నుంచి నడుస్తూ ఉంది. పోస్టల్ బ్యాలెట్లు కూడా ఈసారి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో 119 పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ సిబ్బంది గతంలో దాదాపుగా సగం మంది ఓటు వేసే అవకాశం లేకపోయారు. సో వాళ్ళు అప్లై చేసుకోవడం, ఇంటికి పోస్టల్ రావడం, ఇదంతా కాకుండా ఆన్లైన్లో ఎవరికైతే ఆర్డర్ ఉందో వాళ్ళకంతా పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేశారు. కాబట్టి ఈసారి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఓటు నమోదు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఒక చిన్న సమస్య ఉంది. వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, బ్లైండ్లకు కానీ ఓటు వేసే దగ్గర వాళ్ళ పర్సన్ ఒకరు ఉండాలా, లేకపోతే మీరే అధికారికంగా వచ్చి ఒకరు వేస్తారా? లేదు, ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి పిఓ, ఏపీఓలు, ఓపీఓలు ఎవరు కూడా కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళు హ్యాండిక్యాప్డ్ అయ్యి వాళ్ళు నడవలేని పరిస్థితి ఉంటే వాళ్ళకు కంపెనీయన్, అది మేజర్ కంపెనీయన్ అయి ఉండాలి. ఆ మేజర్ అయి ఉండాలి. అతనితో డిక్లరేషన్ తీసుకొని ఆ కంపెనీయన్ ఫామ్ నింపి అతనికి సహాయపరిచి ఓటు వేయించడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇదండి ప్రధానంగా ఇప్పుడు ఎలక్షన్ల అధికారులు సర్వం సిద్ధంగా ఉన్నాము. అన్ని కార్యక్రమాలలో కూడా మేము ఈ పోలింగ్ బూత్లలో ఇటు అధికారులు కావచ్చు, ఇటు ఈవీఎంలు కావచ్చు, ఇటు పోలీస్ ప్రొటెక్షన్ కావచ్చు, ఇట్లా మాకున్న ప్లేస్మెంట్ కావచ్చు, అన్ని విధాలుగా మేము సర్వం సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్లకు మేము రంగం సిద్ధం చేసుకొని తయారుగా ఉన్నాం. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రతి ఒక్కరు ఓటు హక్కు శాతాన్ని పెంచుకోవాలి. ఆ ఆలోచనలో మనం జర్నీ చేయాలన్నట్టుగా ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ కల్వకుర్తి. దాంతో పాటు ఈ ప్యాకెట్స్ కంట్రోల్ తీసుకుంటే ఇక అన్ని క్వాలిటీ ఎన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ తీసుకొని రాలేదు. సో అందరికీ చెప్తున్నాం, మీకు కూడా చెప్తున్నాం, పిఓస్, ఓపీఓస్, ఏపీఓస్ టీం మొత్తం అక్కడికి రావాల్సిందే. లాస్ట్కి మీ యొక్క మెటీరియల్ ఉంటారా రిసెప్షన్ సెంటర్లో చెప్పి మీ రిక్వైర్మెంట్ తీసుకొని మెయింటైన్. అంతేగాని దానికి సంబంధం లేదంటే మాత్రం ఆ రోజు టీము అక్కడ ఇబ్బంది పడి సంథింగ్ ఎక్కడైనా అంటే జనాలు మీరు ఉంటే కాదు, దాంట్లో 1000 సంబంధం ఉంటారు. ఇక్కడ ఈవీఎం పెట్టేసి ఈవీఎం పెట్టడం డిస్ప్లే కావడం, లేకపోతే మీకు ఇచ్చినట్టు ప్యాకెట్స్ అనేది రాసుకున్నప్పుడు అదేదో పక్కకి వెళ్ళిపోవడం, అప్పుడు పీఓ ఏం చేస్తాడు, ఏం చేయలేనప్పటికీ ఆయన బాగా ఇబ్బందులు ఉంటాడు. దయచేసి సహకరించండి. అక్కడ దాకా రావాల్సిందే, అక్కడి నుంచి మీరు డిస్కస్ కావాలి. సో ఈవినింగ్ 10 కంటే దాంతో పాటు వచ్చేపెట్టి పెట్టుకుంటున్నాను. మా నాగరికంగా ఉంటారు, నాగరికంగా లోకల్ కాబట్టి వచ్చేపెట్టి వచ్చిన వాటికి మీరు ఈవినింగ్ అవర్స్లో అక్కడికి బస్సు పెట్టి పంపించే పేషెంట్స్ ఉన్నారు, ఒప్పుకున్నారు. రాగానే బస్సు రావాలంటే రాదు. 25 సెక్టార్స్ మొత్తం రావాలి. వస్తే అచ్చంపేట వాడు ఎంతమంది ఉన్నారు ప్లానింగ్ చేసి పంపిస్తాం. అచ్చంపేట 2 బస్సు పెట్టమంటే పెట్టాం. నాకు అచ్చంపేట ఉండాలి.
అదే పంపిస్తాం. సో జస్ట్ పేషెంట్స్ ఉండండి, సహకరించండి. థ్యాంక్ యూ. ఫస్ట్ బిఈ ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి కదా, బిఈలకు వైర్లు ఉంటాయి, సో ఆ విధంగా కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఒక కనెక్షన్ ఇట్లా ఉంటాయి, రైట్. మీరు ఇదేంటి ఈవీఎం రెడీ అయి వస్తే ఇలా ప్యాకింగ్ చేసుకోండి, చేసి తర్వాత బ్యాంక్ అకౌంట్ చూసుకోండి, డెబిట్ కార్డ్ బాక్స్ అకౌంట్ చూడండి, ఏబిసిఐ చూడండి, ఈవీఎంలో సీలింగ్ మెంబర్స్ పెట్టండి ఏమన్నా, తర్వాత గ్రీన్ పేపర్స్ ఎట్లా చేయాలని చూడండి, తర్వాత లాస్ట్ ఫైనల్ పేమెంట్ సీల్ చేసి అనేది విన్నరు ప్రత్యేకంగా 2 రోజులకు 2 సెట్లు తెప్పించిన ఆగా బాగా ఎట్లా లేట్ కాదు, నిదానంగా 4 పోయి మీరు మనం డమ్మి కావటం చూసేటప్పుడు లైట్ కొట్టాలి. దీని నుంచి జరిగానే ఆల్రెడీ చేసుకుంది కాబట్టి పెట్టండి. తర్వాత దీని నుంచి రెండో బ్యాలెట్ నుంచి ఫస్ట్ బ్యాలెట్, బ్యాలెట్ నుంచి డెబిట్ కార్డ్, ఫస్ట్ బ్యాలెట్ VU2 ప్రాసెస్